అందరికీ నమస్కారం. నా పేరు యుక్తశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు 5 శ్లోకాలు చెప్పబోతున్నాను. మొదటి శ్లోకం. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మం త్యజేన్నైవ మానో ధర్మో హతో వధీత్. భావం: ధర్మాన్ని నువ్వు రక్షించకపోతే అది నిన్ను రక్షించదు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షించుకోవాలి. రెండవ శ్లోకం. భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 15వ శ్లోకం. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. భావం: ధీరుడు అనేవాడు సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాడు. వాటి యందు సమబుద్ధి కలిగి ఉండటం వలన అవి ధీరుడిని కష్టపెట్టవు. అలాంటి ధీరుడే మోక్షానికి అర్హుడు. మూడవ శ్లోకం. భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగంలోని 8వ శ్లోకం. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. భావం: శాస్త్రాల్లో చెప్పిన కర్తవ్యాన్ని ఆచరించు. ఎందుకంటే పని చేయకుండా ఉండడం కన్నా పని చేయడమే ఉత్తమం. పని చేయకుండా ఉంటే నిన్ను నువ్వు పోషించుకోవడం కూడా సాధ్యం కాదు. 4వ శ్లోకం. భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. భావం: ఇంద్రియాలపై నిగ్రహం కలిగి ఉన్న వారికి, నిరంతర సాధన చేసేవారికి, శ్రద్ధ కలిగి ఉన్న వారికి జ్ఞానం లభిస్తుంది. ఆత్మ జ్ఞానం లభించడం వలన శాంతి, మనశ్శాంతి కూడా లభిస్తాయి. 5వ శ్లోకం. ఇది భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇంద్రియాలపై నిగ్రహం కలిగి ఉన్న వారికే విజయాలు సాధ్యమవుతాయి. ఇంద్రియాలకి బానిస కావద్దు. ఇప్పటి విద్యార్థులు చదువు మీద మనస్సు లగ్నం చేయకుండా రుచి కోసం అనారోగ్యమైన తిండి తినటం, అదే పనిగా సినిమాలు చూసి సమయాన్ని వృధా చేసుకోవడం, అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టడం అంత మంచిది కాదు. తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లుగానే ఇంద్రియాలను, వ్యామోహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ధన్యవాదములు.